అందరికీ నమస్కారం. డైలీ బంగారం వెండి ధరలకు సంబంధించేసి క్యాట్ డివోర్స్ ఛానల్లో పెడుతున్నాను. ఎస్పీ ఛానల్లో మేజర్గా మెయిన్గా ఇంపార్టెంట్ మ్యాండేటర్ అన్నప్పుడు పెడుతున్నాను. ఏంట్రా అంటే ఈరోజు వరల్డ్ వైడ్ కూడా కుప్ప కూలిపోయింది వెండి. బంగారం శాతం అలాగే ఉంది. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా? అక్కడ మార్జిన్ పెంపు ఊహాగానాలు వచ్చాయి. దాంతో ప్యానిక్ సెల్లింగ్ అమ్మటం మొదలెట్టారు. ఇదొకటైనా అంటే అమెరికాలో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కానీ అమెరికాలో జరిగితే మాత్రం ప్రపంచం అంతా కుదిలైపోయింది. మన దౌర్భాగ్యం అది. అమెరికా వాడు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ని మారుస్తా అన్నాడు. ఆ మార్చుడు ట్రంప్కు తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవాలి, అంటే డాలర్ బలోపేతం కావాలి. అక్కడ ట్రెజరీ సెక్రటరీ ఉంటాడు, ట్రెజరీ సెక్రటరీ అత్యంత కీలకం వాళ్ళు. ఈ ఫెడరల్ రిజర్వ్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గరే ఉండేది. ఈ ట్రెజరీ సెక్రటరీ కూడా బలమైన పెడతానని అన్నాడు ట్రంప్. సో ట్రెజరీ సెక్రటరీని మారుస్తున్నారు, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మారుస్తున్నారు. అండ్ ఫెడ్ వడ్డీ రేటుకు సంబంధించేసి ఎలా ఏంటన్నప్పుడు డాలర్ బలోపేతం అవ్వాలి, మనకి చేద్దాం. డాలర్ బలోపేతం అవుతున్నప్పుడు బంగారం వెండి ధరలు తగ్గుతాయి. అదే మనం ముందే అమ్ముకుందాం అని చెప్పేసి ప్యానిక్ సెల్లింగ్ గురైపోయి అమ్మేసుకున్నారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో కూడా రేట్లు పడిపోయినాయి, మన దగ్గర కూడా. ఇక చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనే అక్కడ ఆల్రెడీ విలువైన లోహాలకు సంబంధించేసి మార్జిన్ పెంపుతానని అన్నారు. అప్పుడు ఆటోమేటిక్ రేట్లు పడిపోతాయి, కొనేవాళ్ళు ఉండరు. ఆల్రెడీ రాగి కాపర్ సంబంధించేసి ఇంటర్నేషనల్ మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. అది 20% మార్జిన్ పెంచారు. ఇక వెండి బంగారం మీద పెంచుతారనేసరికి అమ్మేసుకున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ దగ్గర. మన దగ్గర వద్దాం. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బంగారం వెండి ధరలకు సంబంధించి ఖచ్చితంగా డిమాండ్ పెంచడం కోసం ట్యాక్సులు తగ్గిస్తారని అంటున్నారు. ట్యాక్సులు తగ్గించినప్పుడు ఇంపోర్ట్స్ పెరుగుతాయి, డిమాండ్ పెరిగిద్ది, ఆటోమేటిక్ సేల్స్ పెరుగుతాయి, గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేసిద్ది. ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ట్యాక్స్, మనం కొనుక్కున్నప్పుడు జిఎస్టీ, ఇంకేం కావాలి గవర్నమెంట్కి? సో అలా వెండిని సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మెడిసిన్స్, కొన్ని పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా కొన్ని వాటిలో వాడతారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ ఫోన్లు, ఇటువంటి వెండి వినియోగం పెరుగుతుంది. బట్ దీనికి తగ్గట్టుగా సప్లై ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నారు. అయినా కానీ రీసెంట్ టైమ్స్ ఏం చేశారు, వాంటెడ్గా ఆర్టిఫిషియల్ హై క్రియేట్ చేశారు. అమ్ముకోవాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేశారు. షాపులు ఎవరు వాంటలా, బయట మార్కెట్లోన అంత డిమాండ్ లేదు, బట్ పెంచుకుంటా పోయారు. ఒక్కసారి కుప్ప కూలిపోయింది అది. దానివల్లే మన 4,20,000 ఏమో వెళ్ళే, 4,30,000 ఏమో వెళ్ళినాయి. ఇప్పుడు 3,50,000 వచ్చేసింది. నిన్న ఒక్కరోజే 55,000 పడిపోయి ఏంటి 3,50,000 వచ్చేసింది వెండి. కమింగ్ టు బంగారం. ఇది కూడా అనుకోని విధంగా, ఊహించిన విధంగా గత 4 రోజులు టక్క పెరుగుతూ పోయింది. పెరుగుతూ పోతుంది, తేడా కొడుతుంది, తగ్గింది అనుకున్నాం, తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి గడిచిన 2-3 రోజుల్లోనే 15,000 పైగా తగ్గింది. దెన్ 22 క్యారెట్ గోల్డ్ ఈరోజు 7,900 రూపాయలు తగ్గి మార్కెట్లో 1,47,200గా ఉంది. ఓకే, 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 8,600 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ 10 గ్రాములు వచ్చేసి ఈరోజు మార్కెట్లో 1,60,550గా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఈ 2-3 రోజులు ఆగండి, బంగారం వెండికి సంబంధించి మనకు క్లారిటీ వస్తుంది. మా దగ్గర డబ్బు ఉంది, మేము అనుకున్న రేటు వచ్చింది, కొంటాం, కొనుక్కోండి, హ్యాపీ. అరే మన దగ్గర బాగా ఉందిరా బంగారం వెండి, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయరా, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారా, అమ్ముకుంటారా, అమ్ముకోండి. ఒరే మన కొన్న రేటు వేరు, ఇప్పుడు పడిన రేటు వేరు రా, లాస్లో ఉన్నారు అనుకుంటే వెయిట్ చేయండి, భయపడి అమ్ముకోవద్దు. మరీ పడిపోదు. 6 నెలల క్రితం, 5 నెలల క్రితం ఇలాగే 2,20,000, 2,30,000, 40,000 వెళ్ళిపోయి 1,40,000, 1,50,000 వచ్చింది. అప్పుడు కూడా చాలామంది ప్యానిక్ అయ్యారు. నేను చెప్పా, మీ దగ్గర డబ్బు ఉంది, రిస్క్ అనే ఫేస్ ఉంచుకోండి, పెరిగిద్దని అన్న. బ్రహ్మాండంగా పెరిగింది. సో రాను రోజుల్లో బంగారం వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉండింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్నటువంటి ఆ డెసిషన్స్, ఆ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో డెసిషన్స్, ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్లో వచ్చేసి మార్జిన్ పెంపు, ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఏమవుతుంది మార్కెట్లో క్లియర్గా, ఇదిగో ఎవరైతే అమ్మకాలు అంటూ ఉన్నారో వాళ్ళు ప్యానిక్ సెల్లింగ్ చేసుకుంటున్నారు. దానివల్ల మాత్రమే అకస్మాత్తుగా రేట్లు పడిపోతున్నాయి. ఇలా కొద్ది రోజులు ఉంటుంది, ఈ మధ్య మళ్ళీ అప్ అండ్ డౌన్ ఉండవచ్చు, బట్ ఖచ్చితంగా తర్వాత మళ్ళీ స్టేబుల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. సో నేనేమంటానంటే 2-3 రోజులు చూడండి, ఆ తర్వాత కూల్గా మీరు అనుకున్న రేటుకి వస్తే కొనుక్కోండి. అమ్మటం కూడా అంతే, ఏం పర్లేదులే, మన దగ్గర బాగానే డబ్బు ఉంది, ప్రాఫిట్లో ఉన్నాం, అమ్ముకుందంటే అమ్ముకోండి. వద్దురా బాబు అప్పులో ఉన్నాం, 2-3 నెలలు వెయిట్ చేద్దాం, అనుకున్న రేట్ వస్తే అమ్ముదనుకుంటే అమ్ముకోండి.
ఇట్స్ ప్యూర్లీ మై పర్సెప్షన్, మై ఒపీనియన్, మై అబ్జర్వేషన్. ఓకేనా? ఇంటర్నేషనల్ మార్కెట్లు, డొమెస్టిక్ మార్కెట్లు, చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్లు, మన దగ్గర మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లు, ఓవరాల్ సెంట్రల్ బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మార్చడము, తర్వాత వచ్చేసి ట్రెజరీ సెక్రటరీ మార్చడము, ఇవన్నీ కలగలిపి ఈరోజు ఈ రకంగా ఉందన్నమాట. ఓకేనా?